భగవంతుడా, నన్నెందుకు కాపాడా? ఇంకా నేనెందుకు బ్రతకాలి? ఈ జన్మలో వారిని చూసే అదృష్టం లేదా? అమ్మా చిన్ని, ఎవరో బిచ్చగెత్త చేయి తొక్కినట్టున్నాను. పాపం బాధపడుతుందేమో. వెళ్ళి కొంచెం డబ్బులు ఎక్కువగా వేసిరా అమ్మా. వెళ్ళు. ఇదిగో అమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాట. బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో. నేనే పొరపాటు చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించండి. జానకి, నువ్వే నన్ను క్షమించాలి. ఊరా తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. నేను చేసిన తప్పు మరిచిపో జానకి, మరిచిపో. జానకి, ఏమిటిలా అయిపోయావు? ఆఖరికి నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందా? ఏమైనా మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు. అక్కడ బాబు, రాధ అంతా బాగున్నారా? ఏమండి, నన్ను ఇంటికి తీసుకెళ్లరు? అలాగే జానకి, మన రామాలయానికి తీసుకెళ్ళండి. జానకి, జానకి, రమ్మా.
ఇదిగో నా జానకి తీసుకొచ్చాను. నిత్యం నీ పాదాలనే నమ్ముకున్న నీ భక్తురాల్ని తీసుకొచ్చాను. ఏ పాపం ఎరగని అమాయకురాలికి ఎందుకు ఈ శిక్ష? తప్పు చేసింది నేను, పాపాన్ని కొడగట్టింది నేను. నన్ను దండించు స్వామి. నా జానకిని బ్రతికించి నన్ను తీసుకుపో స్వామి. రామయ్య గారు, ఈ తల్లి ఎక్కడ కనిపించింది మీకు? ఏమిటి ఇలా అయిపోయింది? ఇదంతా నేను చేసిన పాపానికి ఫలితం. ఆచార్య గారు, చెప్పుడు మాటలు విని ఆవేశానికి లోనై నా జానకని అననాని మాటలు అన్నాను. తొందరపడి ఇంట్లో నుంచి తరిమి వేశారు. చివరికి ఈ స్థితికి తీసుకొచ్చారు. నా జానకి నాకెక్కడ కనిపించిందో తెలుసా? నా అనేవాళ్ళు లేక ముష్టెత్తుకు బ్రతుకుతూ కడుపుకింత అన్నం కరువై కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. నేను రాక్షసుని, పాపాత్ముని. ఇంకా నేను ఎలా బ్రతకదు? బాధపడకండి రామయ్య గారు, బాధపడకండి. మన రామాలయం చాలా పవిత్రమైంది. తరతరాలుగా సేవ చేస్తున్న మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. జానకమ్మ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఇదిగో ఈ స్వామి తీర్థమిద్దాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దుర్గోపశమనం, శ్రీరామ పాదోదకం పావనం శుభం. మన కష్టాలాంటికే కారపడేలా రాయిలు లాక్కొచ్చాను. వెళ్ళు, వెళ్ళాని కాళ్ళు పడు. నన్ను క్షమించండి. నా చుట్టూ చేరి నా డబ్బు కోసం నన్ను పొగిడి తప్పుడు దారి పట్టించిన వాళ్ళ మాటలు నమ్మి మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీరే శిక్ష వేసినా అనుభవిస్తారు. రాయుడు గారు, ఆయన కాలం మీద కాదు, ఆ మహాతలి జానకమ్మ కాలం మీద కూడా పడు. అమ్మా, జానకమ్మ, ఈ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. రాయుడు గారు, మీ అందరూ ఎదుట తలెత్తుకు నేను బ్రతకలేను. ఊరు విడిచి వెళ్ళిపోతాను. రాయుడు గారు, ఇదంతా విధివశాత్తు జరిగింది. ఆ కీడు మా కుటుంబ కష్టాల వల్ల తీరిపోయింది. మీలో పరివర్తన కలిగింది, అంతే చాలు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేమిటన్నాయా, నేను వదిలిపెట్టాను వెళ్ళి ముందుకించి ఊరంతా ఊరేగించాలి. ఆవేశపడకండి బాబు. ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎంతటి పాపాలైనా పశ్చాత్తాపం వల్ల పరిహారం అవుతాయని పెద్దలు చెబుతారు. ఈ స్వామి సన్నిధిలో ఒకరిని శిక్షించే అధికారం మరొకరికి లేదు బాబు. శిక్షించినా రక్షించినా అన్నిటికీ ఆ శ్రీరామచంద్రుని